అందుకే మేమిద్దరం బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం నాన్న. చూడు మాధవ, ఆ పాప ఎవరో మాకు తెలీదు. నువ్వే సడన్గా తీసుకొచ్చి ఈ పాప ఈ ఇంటి వారసురాలు, నా కూతురు అన్నావు. నేను నమ్మలేదు. నువ్వు అదే నిజమని ఇన్ని రోజులు చెప్తూ వచ్చావు. ఆ పాప తల్లి ఎవరు అంటే నీ దగ్గర సమాధానం లేదు. అడిగినా చెప్పవని మేం కూడా వదిలేశాం. ఈలోపు పాప ఇంట్లో అందరికీ దగ్గరైంది. పాప గుణానికి కూడా చాలా మంచిది. పాపను చూస్తుంటే చిన్నప్పుడు మహాలక్ష్మిని చూసినట్టే మాకు అనిపిస్తుంది. మామూలుగా అయితే మీరు తీసుకున్న నిర్ణయానికి ఒప్పుకోకూడదు. కానీ కృష్ణ నీ కూతురే కాబట్టి మీ దత్తత నిర్ణయానికి మేము అడ్డు చెప్పలేం. భూమి చాలా మంచి అమ్మాయి కాబట్టి నువ్వు చేసిన తప్పుని మన్నించింది. ఇప్పుడు నువ్వు తీసుకుంటున్న ఈ నిర్ణయానికి తల వంచింది. ఏ అమ్మాయి కూడా వేరొకరి బిడ్డని, అందులోనూ తన భర్త బిడ్డని దత్తత తీసుకోవడానికి ఒప్పుకోరు. కానీ భూమి ఒప్పుకుంది. భూమి ఆ బిడ్డని అంత ప్రేమగా చూసుకోగలననే నమ్మకం భూమికి ఉండబట్టే తాను దత్తతకి ఒప్పుకుందని మాకర్థం అవుతోంది. అందుకే మీ నిర్ణయాన్ని మేం కూడా సరే అంటున్నాం. నువ్వన్నట్టు దత్తత తీసుకుంటే వాళ్ళు వీళ్ళు అనే మాటలు కూడా తగ్గిపోతాయి. మీరు అనుకున్నట్టే కానివ్వండి, దత్తతకి ఏర్పాట్లు చేసుకోండి. అత్తయ్య, మీరేమంటారు? మేము మాధవ తల్లిదండ్రులుగా ఒకటే కోరుకుంటామమ్మా. మా కొడుకులు కోడళ్ళు ఆనందంగా ఉండాలని. మీరు తీసుకున్న నిర్ణయానికి మీ మావయ్య గారు సరే అని అనగానే మీ ఇద్దరిలోనూ ఒక్కసారిగా ఆనందాన్ని చూశానమ్మా. మాధవ కళ్లల్లో కంటే నీ కళ్లల్లోనే ఎక్కువ ఆనందాన్ని చూశాను. అప్పుడే నిర్ణయం చేసుకున్నానమ్మా. నువ్వు ఆ బిడ్డకి ఎప్పుడూ ఎలాంటి కష్టాలు రానివ్వవని. దత్తతకి ఏర్పాట్లు చేసుకోండి. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. భూమి పద. ఎలాగోలా చేసి బావ నాకు ఇస్తానన్న డివోర్స్ సంగతి అయితే ఆపగలిగాను. అయినా కానీ నా మనసుకి సంతోషం లేదు. ఎందుకంటే ఆయన ప్రేమ కథ గురించి నాకు తెలిసింది కదా. బావ ప్రేమ కథ గతంలోనే ఎండ్ అయిపోయి ఉంటే కాలేజ్ డేస్ ప్రేమ కథ అని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. దాంతో పెద్ద సమస్య కూడా ఉండేది కాదు. కానీ ఆ ప్రేమ ఇప్పటికి కూడా తన మనసులోనే ఉంటే లేదు, ఉండకూడదు. నిజంగా అలాగే పాత ప్రేమ జ్ఞాపకాలు ఇంకా బావగుండెల్లో ఉంటే రేపో మాపో ఆ మాధవలాగా సడన్ గా ఒకరిని తీసుకొచ్చి ఇది నీ సవతి, దానికి నాకు పుట్టిన పిల్లలు వీళ్ళు అని అన్నా అంటాడు. ఖచ్చితంగా అలా మాత్రం జరగకూడదు. నాకు తెలిసి బావ మనసులో ఇంకా అమ్మాయి ఉండుండకపోవచ్చు. లేకపోతే పెళ్ళైన తర్వాత నాతో ఎందుకు అంత క్లోజ్గా ఉంటాడు? అలాగే పెళ్లి విషయంలో నన్నే పెళ్లి చేసుకుంటానని ఎందుకు పట్టుపడతాడు? అన్నింటికి మించి హోటల్ విషయాల్లో, బిజినెస్ విషయాల్లో ఒకప్పుడు నేను చెప్పిన మాటలు విని అన్నింటికి ఎందుకు తల ఊపుతాడు?
నా కోసం ఇంట్లో వాళ్ళందర్నీ ఎదిరించి సొంత తమ్ముడిని కూడా దూరం పెట్టాలని ఎందుకనుకుంటాడు? ఒక రకంగా ఆలోచిస్తే ఖచ్చితంగా బావ మనసులో ఆ పాత ప్రేమ జ్ఞాపకాలేమీ లేవని నాకు అర్థమవుతుంది. ఒకవేళ పాత జ్ఞాపకాలు అలాగే ఉండి ఇప్పుడవి బయటికొచ్చి మాధవ తీసుకొచ్చినట్టుగా బావ కూడా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడే అనుకో. ఆ భూమి మంచిది కాబట్టి ఏమీ అనలేక మాధవ మీద ప్రేమతో అలా ఉండిపోయింది. నేను మాత్రం అలా ఊరుకోను. నిజంగా బావ అలా ఒక అమ్మాయిని తీసుకొస్తే ఇంట్లో వాళ్ళందరూ నా మీదున్న కోపానికి వచ్చిన ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తారు. అందరూ ఆ అమ్మాయిని నెత్తిన పెట్టుకుంటారు. నన్ను మాత్రం గాడిదల్లా చూస్తారు. లేదు, అలా జరగకూడదు. అలా జరగకూడదు అంటే నేను బావ ప్రేమ విషయంలో అసలేం జరిగింది, బావ మనసులో ఇంకా అమ్మాయి ఉందా లేదా అని తెలుసుకోవాలి. అది కాని క్లారిటీ వస్తే లైఫ్ లాంగ్ నేను ఏ ఆలోచనలు లేకుండా ఈ ఇంట్లో ఆనందంగా బతికేయచ్చు. వెంటనే ఆ పని మీద ఉండాలి. మాధవ తీసుకున్న దత్తత నిర్ణయం మంచిదే అనిపిస్తుంది. దాని గురించి మీరేం అనుకున్నారు? ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయనుకుంటున్నారు? లేదు మావయ్య, మాకు కూడా వాళ్ళు దత్తత తీసుకోవడం మంచిది అనిపించింది. కాకపోతే పాప ఎవరో ఏంటో అని ఒకసారి జాతకం చూపించడం మంచిది. పాపని మాధవ తన కూతురే అంటున్నాడు. అది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలీదు. అయినా భూమి కూడా మాధవ బిడ్డే అని యాక్సెప్ట్ చేసింది కాబట్టి మనం కూడా ఇప్పుడు నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా పాప ఎవరి బిడ్డ అయినా సరే పాప చాలా మంచిది. అలాగే ఇంట్లో అందరినీ అర్థం చేసుకుంటుంది, అందరితోనూ కలిసిపోతుంది. పాప మీద మాకు మంచి అభిప్రాయమే ఉంది, కానీ కొన్ని జాతకాల్లో అరిష్టాలు దోషాలు ఉంటాయి మావయ్య. అటువంటివి ఏమైనా ఉంటే దానికి తగ్గట్టు పరిష్కారం చేయించొచ్చు. కాబట్టి మనం వెంటనే జాతకం చూపించడం మంచిది.